మనోనాశనం, మనోలయం. కానీ సాత్విక అహంకారం వచ్చింది, అందువల్ల మళ్ళీ తపస్సు దెబ్బతింది, మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. కానీ తమోవ గుణమైన ఆటంకం కంటే, మేనక్ కంటే, రాజసాటంకమైనటువంటి త్రిశంకు కంటే సాత్విక ఆటంకమైనటువంటి ఈ శునశ్శేపుడి కథ కొంచెం నయం. కానీ దెబ్బే తగిలేసింది. అప్పుడు ఇంకెవన్నీ వదిలేసి ఒకచోట కూర్చొని తపస్సు చేసి త్రిగుణాతీత స్థితికి చేరుకున్నాడు. అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. అది విశ్వామిత్రుడి కథ. ఇలా మనం కూడా జీవితంలో ఒక్కొక్క ఆటంకాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ దిక్కుల మీద, బయలుదేరిన వేళ మీద, తలుచుకున్న దేవతల నమస్కారం మీద వాళ్ళ అనుగ్రహాన్ని శంకిస్తే ఎలాగండి? మన బుద్ధి లోపం పెట్టుకుని స్పష్టంగా కథలన్నీ చెబుతున్నాయి. మరి ఇన్నిసార్లు దెబ్బతిన్నా గాయత్రి మంత్రాన్ని కనిపెట్టాడా లేదా? ప్రచారం చేయగలిగాడా లేదా? ఇప్పటికీ గాయత్రి అనుష్ఠు ఛందః విశ్వామిత్రో ఋషిహి అంటున్నావా లేదా? ఎంత కీర్తండి అది! సామాన్యుడు ఆ విశ్వామిత్రుడు అంటే శ్రీనాథుడు చెబుతాడు ఎటువంటి వాడు. అఖిల ప్రపంచంబునన్యథా కల్పించే పటురోషరేఖ సాఫల్యముంద త్రైశంకవంబైన తారకామండలంబు ఆకాశమధ్యంబునందు నిలిపే ఎవ్వడు అతండు సామాన్య ఋషియ తలప, ఎవ్వడు అతండు సామాన్య ఋషియ తలప. తాటకా కాళరాత్రికి దాశరథికి, తాటకా కాళరాత్రికి దాశరథికి కాలకంధర కోదండ ఖండనునకు కార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడో, కార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడు. ఇది శ్రీనాథుడి పద్యం. శ్రీనాథుడి పద్యం అంటే బాహుబలి సినిమా 250 కోట్లు అంతే. ఇంక చిన్నది ఉండదు ఆయన దగ్గర. శీర్ష పద్యం ఇంత పొడుగు అల్లుతాడు ఇలాగ అంతే. అంత భారీగా ఉండాల్సిందే. ఆయన భోజనమైనా అంతే, 16 పదార్థాలు ఉండాల్సిందే, బంగారు పళ్ళెంలో పెట్టాల్సిందే. అంతేగాని ఊరికి ఈ పూటకి పచ్చడి మెతుకున్నట్టే నేను రానంటాడు ఆయన. ఆయన భోగాలన్నీ అంతే, ఆయన పద్యాలు అంతే. అందుకే ఈ పద్యానికి వ్యాఖ్యానం రాస్తూ గుంటూరు శేషేంద్ర శర్మ గారు మహాకవి, మహాపండితుడు, జ్ఞానపీఠం జారిపోయినటువంటి దిగ్ధంతి, ఆయన అంటాడు త్రైశంకవంబైన, ఆ మాట చెప్పి ఇదండి నాకు బాగా నచ్చిన శబ్దాలంకారం అంటే ఇదంటాడు. త్రైశంకవం మీరు అక్షరాలు రాసి చూడండి. తే దాని కింద రావొత్తు, దాని కింద ఐత్వం. సరిగ్గా ఇది ఎలా ఉంటుంది అంటే ఇలా వేలాడుతాట త్రిశంకుడు, పైన కాకుండా కింద కాకుండా అలా వేలాడే త్రిశంకుడిలాగే ఉంది అక్షరం. అందుకని త్రైశంకవంబైన అని వాడతాడు శ్రీనాథుడు. త్రిశంకు సంబంధమైన అని వాడడం తద్దిత ప్రత్యయ లాక్కొచ్చేస్తాడు అలాగా. కానీ చూద్దాం, అది శ్రీనాథుడు చేసాం. అలాంటి వాడికి విశ్వామిత్రుడు. మరి ఆయన నిజమే మేనకను అనుభవిస్తే అనుభవించవచ్చు, దెబ్బతినచ్చు, త్రిశంకుడు విషయంలో గొడవ చేయొచ్చు, శునశ్శేపుణ్ణి కాపాడడంలో సాత్విక అహంకారానికి లోను కావచ్చు. రామచంద్రమూర్తి లాంటి వాడికి గురువు కాగలిగిన అదృష్టం వశిష్ఠుని తర్వాత పట్టింది విశ్వామిత్రుడికే కదండి. ఇంకా నిజంగా రామచంద్రుడు గురువు అంటే విశ్వామిత్రుడి పేరే ముందు రాస్తాడు. వశిష్ఠుడు ఆ వంశంలో అందరికీ గురువు, అలాగే రామచంద్రుడు గురువు. కానీ ప్రత్యేకించి రామునికి బల అతిబల అనేటువంటి మంత్రాలు ఉపదేశించి రాముడు సైతం మీ గురువుగారు ఎవరంటే విశ్వామిత్రుడు అని చెప్పేవాడు. ఎంత గొప్ప విషయం! దాని మీద పెద్ద రామాంజనేయ యుద్ధం నాటకం కూడా వచ్చింది. అందుకే తాటక కాళరాత్రికి దాశరథికి కాలకంధర కోదండ ఖండనునకు. శివుడి ధనుర్భంగం చేయగలిగిన వాడు ఎవడండి? మొగాడు రామచంద్రమూర్తి తప్ప. కార్ముకాచార్యవర్యుండు కూడా రామచంద్రమూర్తికి 12 ఏళ్ల వయసులో ధనుర్విద్య నేర్పి బల అతిబల మంత్రాలు చెప్పి తాటక సంహారం చేయించిన విశ్వామిత్రుడు మా ఋషి. అందుకని సంకల్పం చెప్పుకుంటే ఆనందంగా చెప్పుకుంటున్నా విశ్వామిత్రాఘమర శనకౌశిక త్రయారుషే ప్రవరావత కౌశిక గోత్రోద్భవ అంటుంది. కాకపోతే మాది ఆపస్తంభ సూత్రం కాదు, అవధాన స్తంభ సూత్రం. పాటిస్తున్న సూత్రం చెప్పుకుంటే సరిగా పాటించిన దానికి ఎందుకు వచ్చింది? మాది అవధాన స్తంభం. స్తంభించిన అవధానాలు మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం అవసరమైతే. ఆపస్తంభుల్లో ఒత్తుడుగా ఇక్కడ స్తంభం ఇది విశ్వామిత్రుడు కథ చెప్పేసరికి ధర్మరాజు ఓహో, మనిషి సఫలం కావడానికి విఫలం కావడానికి ఇన్ని రకాలు ఉంటాయన్నమాట. మనం ఆలోచించుకోవాలి, ఒకటే అనుకుంటే ఎలాగా అనుకున్నాడు. ఇప్పుడు వశిష్ఠునికి బ్రహ్మదేవునికి జరిగినటువంటి సంవాదాన్ని గురించి చెబుతున్నాడు భీష్ముడు. ఎందుకంటే ధర్మరాజు, అయ్యా ఈ దైవానుగ్రహం పురుష ప్రయత్నం అనేది నాకు ఇంకా స్పష్టంగా లేదండి, మీరు స్పష్టంగా చెప్పవలసిందే. అసలు ఈయనకి ఏదో వినడం, రాజ్య పరిపాలన మానేసి సుఖంగా ఇవన్నీ కూర్చుని వినడం చాలా సంతోషంగా ఉంది, ఈయన గొడవ లేకుండా. పరిపాలన మానేసి ప్రవచనాలు వినడం సుఖంగా ఉంది ఈయనకి. అందుకని ఇంకా అసలు 4 రోజులు ఇలాగే గడుపుతాయి. ఎందుకంటే ఈ విషయాలు ఇదివరకే వచ్చాయి చాలాసార్లు, మళ్ళీ చెప్పారు. ఇక్కడే కొంచెం భారతంలో ప్రక్షిప్తాల విషయంలో కూడా మనకు అనుమానం వస్తుంది. అయితే అది కూడా ఒక కారణం, అది మనం ఖచ్చితంగా నిరూపించగలిగే విషయం కాదు కాబట్టి అంతా వ్యాసుని రచన అని కూడా మనకి మంచిది, ఉపయోగపడే విషయం మొత్తం మీద. ఈ ఉపయోగపడే విషయానికి ఒక క్షణం విరామం. మహాభారత ప్రవచనానికి పునఃస్వాగతం. ఒక్క మాట, దైవమా క్షేత్రమా బీజమా అంటే ఏం చెబుతాం అన్నాడు భీష్ముడు కూడా. దైవమా పౌరుషమా అని అడుగుతున్నావయ్యా, క్షేత్రమా బీజమా అంటే ఏం చెబుతామయ్యా? పొలం ఉండాలి, అందులో విత్తనాలు నాటాలి, వాన కురవాలి, ఇన్ని కారణాలు ఉన్నాయి పంట పండడానికి.
ఒట్టి విత్తనాలు గూట్లో పెట్టుకుంటే అవి మొలవు. అలాగని పొలం ఉంది కదా అని విత్తనాలు లేకపోతే పంట పండదు. అంచేతను ధర్మరాజా ఒక మాట చెప్పాలంటే, అనలంబించుకయైన పవను చే వెలుగొందు మాట్కి వర్ధనమున్ బొందును సత్కర్మాచరణంబున దైవమున ఆనుకూల్యము కురు ప్రవరా. వశిష్ఠునికి బ్రహ్మకి జరిగినటువంటి సంవాదం కూడా ఇదేనయ్యా. చాలామందికి వచ్చింది, ఎప్పటికీ తెమలంది ఇది. ఎందుకంటే మనుషులు తమ పని తాము చేయడం మానేసి ఈ ఆలోచనలో పడిపోతూ ఉంటారు. చేసింది అవ్వలేదు, అవ్వదు. అవ్వలేదని బాధపడడం కూడా ఒక రకమైన అహం. అది చేస్తే అయి తీరాలా, ప్రతిదానికి ఫలితం రావాలా, లోకంలో అన్నీ అలా జరుగుతున్నాయా? ఏడంతస్తుల మేడవాడు పక్కన పూరు గుడిసేవాడు లేడా? కష్టపడుతున్నవాడు ఎవడంటే వీడే కనపడతాడండి ఎక్కువ. 10 ఏళ్లలో అడ్డు తమ్ముతారు వాళ్ళు. నెలంతా పోగేస్తే 5,000 ఉండదు సంపాదన. లోకం ఎలా గడవాలి? మరి అవతల వీళ్ళు ఊరికి చిన్న వ్యాపారం ఏదో పెడతారు, దాని మీద లక్షలు వస్తాయి, దాని మీద 1,00,000 పెడతారు, కోట్లు వస్తాయి. ఇక ఆ కోట్లు పెట్టాక ఇంకేం పెట్టక్కలా సంపాదించుకోవడం తప్ప. సమాజంలో లేవండి ఈ భేదాలు, మనకు తెలియట్లా. మరి పురుష ప్రయత్నం వల్లనే అన్నీ జరుగుతాయంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారే. అనేక రకాల స్థాయి భేదం ఉంటుంది, ఆ పని ఉంటుంది, దానికి ఇచ్చి ఏ పనికి ఎంత జీతం అనే ఒక లెక్క ఉంటుంది. కింది ఉద్యోగి చాలా కష్టపడతాడు, పైన ఒక అధికారి ఉంటాడు, ఆజ్ఞాపిస్తాడు, ఏసీ రూములో ఉంటాడు, ఆయనకి ఎక్కువ జీతం ఉంటుంది, ఈయనకి తక్కువ జీతం ఉంటుంది. ఈయన అనుకుంటా నేను ఎంత కష్టాన్ని పెట్టే రాదు, ఆయన కష్టాలు పడి అలా వచ్చి ఉండొచ్చు, బహుశా వచ్చినంత మాత్రం లెక్కేనా, ఏది ఖచ్చితంగా చెప్పలేమండి. అంటే అన్నిటా పని చేయవలసింది ఒకటే, అసలు ఆ పై ఉద్యోగి కింద ఉద్యోగి పట్ల దయ, జాలి, సానుభూతి ఉండాలి. నేను ఇలాగే పైకి వచ్చాను కదా, వీళ్ళని ఎలా చూడాలి. ఈ కింది ఉద్యోగి ఊరికి అసూయ కాకుండా పైన ఏదో ఆయన అంత కష్టపడింది, ఆయనకి ఆ స్థానం వస్తుందా పోని అనే భావన నుండి కష్టపడాలి. అప్పుడే సమన్వయం, లేకపోతే గొడవలే. ఇక్కడ చూడండి, దైవానుకూలం, దైవమనానుకూల్యము, దైవానుగ్రహం అనేది కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? కేవలం భగవంతుడు అనుగ్రహించరండి. అలాగా స్పష్టంగా చెబుతున్నాడు. అనలంబించుకయైన పవనుచే వృద్ధి చెందుమాట్కి. అగ్ని, చిన్న దీపం పెట్టావు, అగ్ని అలాగే ఉంది, దీపం కాదు, మామూలుగా అంటించిన అగ్ని ఉంది, కానీ అసలు గాలి వీచింది, వీయగానే అది పెరిగిందే లేదా? కానీ పెరిగింది కొద్దిగా పెరుగుతుంది, పక్కన ఇంకా 4 గడ్డి పరకలు అంటుకునేవి ఏమైనా ఉంటాయి, కాస్త ఇంధనాలు లాంటివి, ఫ్లేమబుల్ అంటారు ఆంగ్లంలో, అటువంటి పదార్థాలు ఉంటే పెరుగుతుంది. లేకపోతే కొంచెం తడేదో తగిలిందనుకోండి, మెతుకులు లాంటివో ఏదైనా ఆరిపోతుంది. ఆ అగ్ని దైవానుగ్రహం అయ్యా. దానికి పవనం తోడైనప్పుడే అది కొంచెం బాగా ప్రకాశిస్తుంది, లేకపోతే ఉండదు. అనలంబించుకయైన పవనుచే వృద్ధి చెందు, పవనుచే వెలుంగుమాడికి వర్ధనముంజందును సత్కర్మాచరణంబున దైవమున ఆనుకూల్యం. దైవానుగ్రహం కూడా సత్కర్మాచరణ వల్ల వృద్ధి చెందుతుంది. అంటే దైవం ఎప్పుడూ అనుగ్రహించడానికి మన గుండెల్లో తేజస్సు రూపంలో సిద్ధంగా ఉంది. అది మనం సత్కర్మలు చేస్తుంటే దాని తేజస్సు వ్యక్తమై అనుకూలమైన ఫలితాలు వచ్చి మనకి దైవం పట్ల విశ్వాసం కూడా పెరిగి అది అనేక రకాలుగా మన అభివృద్ధికి, సమాజంలో శాంతికి కూడా కారణమవుతుంది. అదే దైవ తేజస్సు ఉంది కదా అని మనం దుష్కర్మలు చేసి దుర్వినియోగం చేయడం మొదలు పెడితే సమాజంలో అశాంతి పెరుగుతుంది. మళ్ళీ దీని ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే. అంచేత ఇప్పుడు సత్కర్మాచరణం ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా దైవానుగ్రహాన్ని కూడా మనం పొందగలం. కేవలం నిర్హేతుక జాయమాన కరుణా కటాక్షం అనేది శాస్త్రం ఒప్పుకునే విషయం కాదు. దైవానుగ్రహం సహేతుకం, అది సత్కర్మాచరణ చేసేవాడికే వస్తుంది. అందుకే భగవద్గీతలో చాలా స్పష్టంగా మా మనుస్మర యుధ్యచ, నీ తాపత్రయం నువ్వు పడుతూ ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. ఇది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట.